ఇక ప్రతివారం ఒక్కొక్క నక్షత్రంలో పుట్టినటువంటి వారి ప్రవర్తనని లక్షణాలని తెలుసుకునేటటువంటి క్రమంలో ఈ వారం ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల విశేషాల్ని గమనిద్దాం. ఇది రవి గ్రహ నక్షత్రం కాబట్టి చదువుతో నిమిత్తం ఏమాత్రమూ లేకుండా బుద్ధి బాగా వికసించి ఉండేటటువంటి నక్షత్రం ఈ జాతకులకి. విశ్వదేవతలు అధిపతులు కాబట్టి చక్కనైనటువంటి గుర్తింపుని పొందుతారు ఈ నక్షత్ర జాతకులు. వీరు నాటవలసినటువంటి చెట్టు పనస. ముఖ్యంగా ఈ జాతకులు తక్కువ చదువుకున్న వారే అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తమైనటువంటి గుర్తింపుని లేదా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి గుర్తింపుని పొంది తీరుతారు. అవసరమైనటువంటి సందర్భంలో అకస్మాత్తుగా తప్పించుకోవడం అనేది వీరికి వెన్నతో పెట్టినటువంటి విద్యగా కనిపిస్తూ ఉంటుంది. అవమానాలని, కష్ట నష్టాలని, సుఖదుఖాలని, బంధుమిత్రుల్ని దూరం చేసుకోవడాన్ని, భార్యాపుత్రుల్ని దూరంగా ఉంచడాన్ని చాలా తేలికగా లెక్కిస్తారు తప్ప అదో పెద్ద కష్టంగా ఏనాడు అనుకోరు ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు. ధనాన్ని సంపాదించడం అనేది ఎలాగో వీరికి తెలిసినంతగా మిగిలిన వారికి తెలియదు అంటే ఆశ్చర్యపడవలసిన అంశం అది కానే కాదు. వీరికి దైవభీతి చాలా హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా ఎక్కువ మొత్తంలో విరాళాన్ని దైవానికి మాత్రమే ఇస్తారు. వీరు రవి గ్రహ నక్షత్రానికి సంబంధించి ఉన్నటువంటి వారు కాబట్టి ధరించవలసినటువంటి రత్నమైతే కెంపు. వీరు ఆరాధించవలసింది సూర్యుడిని కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నిరంతరం పఠిస్తూ సూర్య ఆరాధనని చేయడం అత్యవసరం.